ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము. నో, I worked harder than all of them, yet not I, but grace of God that was with me. 1 Corinthians chapter 15 verse 10. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు మనము ఏమై ఉన్నామో అది దేవుని కృప వలన అయ్యున్నాము. మనం అనుకుంటాం, మనం కష్టపడ్డాం, మనం ప్రయాసపడ్డాం, మనం పని చేస్తున్నాం, మనం వ్యాపారం చేస్తున్నాం, అందువలనే గొప్ప స్థితిలో ఉన్నాము, అందువలనే ఈ విధంగా ఆశీర్వదింపబడి ఉన్నాము అని. కానీ మనము మరచిపోకూడదు, మనకు దేవుని కృప తోడై ఉన్నందువలనే, ఆయన సహాయం ఉన్నందువలనే నేడు ఈ స్థానములో ఉన్నాము అని. మహిమ మనకు కాదు, దేవునికే చెందాలి. ఘనత మనకు కాదు, దేవునికే ఆపాదించాలి. ఈ యొక్క వాక్య భాగములో అపోస్తుడైనటువంటి పౌలు గారు అంటున్నారు, నేను వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడితిని అని. ఎవరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు? అసలు ఏ విషయంలో ప్రయాసపడ్డాడు అని మనం ఆలోచన చేస్తే, పౌలు భక్తుడు సువార్త విషయమై ప్రయాసపడినట్లు, క్రీస్తును ప్రకటించే విషయంలో ప్రయాసపడినట్లు కొరింథీ సంఘానికి వ్రాస్తున్నాడు. ఈ లోకంలో కొంతమంది ప్రయాస పడుతుంటారండి. దేనికి ప్రయాస పడుతున్నారో, ఎందుకు ప్రయాస పడుతున్నారో అర్థం కాదు. ఒక ఉద్దేశం కానీ, ఒక గమ్యము కానీ, ఒక మంచి ఆలోచనతో కానీ వారు ఉండరు. ఏదో జీవితం జీవిస్తున్నాం అంటే జీవిస్తున్నాం అంతేగాని ఏ గోలు వారు కలిగి ఉండరు. మరి కొంతమంది చెడు కోసం ప్రయాసపడతారు, ఎవరిపైనో కక్ష పెట్టుకుంటారు, ఎవరినో అంతం చేయాలని అనుకుంటారు. వీరికి వీరి జీవితం మీద ఉన్న శ్రద్ధ కంటే ప్రక్కనోడి మీద ఉన్నటువంటి శ్రద్ధే ఎక్కువ. అలాంటి ప్రయాసలు వద్దండి, అవన్నీ నిరుపయోగమైనవి. మొదట్లో మన ప్రయాస దేవుని కోసం ఉండాలి, దేవుని పరిచర్యను ప్రోత్సహించే విధంగా ఉండాలి. తరువాత మనపై ఆధారపడిన మన కుటుంబం పైన ఉండాలి. అది మన పిల్లలైనా, మన యొక్క తల్లిదండ్రులైనా, మన సహోదరి సహోదరులైనా, వారి కోసం మనం ప్రయాసపడాలి. వారు మంచిగా జీవించాలి, వారికంటూ ఒక రక్షణ ఏర్పరచాలి అనే ఉద్దేశంతో ప్రయాసపడాలి. తర్వాత సమాజం కోసం, పేదవారి కోసం మనకు చేతనైంది చేయగలిగింది చేయాలి. ఈ యొక్క క్రమంలో ఏది అటు ఇటు అయినా సరే మనము సతమతం అవుతూ ఉంటాం. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను అని. ఎక్కువగా ప్రయాసపడిన వారికి ఎప్పుడు ఎక్కువైన దీవెనలే వస్తాయి, అందులో సందేహం ఏమీ లేదు. ఎంత మనసు పెడితే, ఎంత యథార్థంగా పనిచేస్తే, ఎంత విశ్వాసముతో ముందుకెళ్తే, ఎంత భక్తిలో మనం జీవిస్తే దానికి తగిన లాభము, ప్రతిఫలము తప్పకుండా ఉంటుంది. చూడండి, కొంతమంది ఉద్యోగం చేస్తుంటారు, వారి ఉద్యోగ సమయము కంటే 1 గంట ఎక్కువ పని చేసినా సరే ఆ గంట పనికి వారు ప్రతిఫలాన్ని పొందుకుంటారు. అలాగే పౌలు గారు కూడా పొందుకున్నాడు. మిగతా అపోస్తుల కంటే ఎక్కువగానే కష్టపడ్డాడు, దేవుని పరిచర్యలో ఘనంగా వాడబడ్డాడు. దేవుడు నీకు చెబుతున్నాడు, నీవు అభివృద్ధి చెందాలంటే, నీవు దీవింపబడాలి అంటే, నీ యొక్క సహోదరుల కంటే, నీ తోటి వారి కంటే నీవు గొప్ప స్థానంలో ఉండాలంటే వేరే ఆప్షన్ లేదు. వారికంటే ఎక్కువగా నీవు ప్రయాసపడాలి. అప్పుడు నీ పరిచర్య అయినా, నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, ఏదైనా సరే నీవు ఘనముగా ఎంచబడతావు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎంత ప్రయాసపడినా మనకు దేవుని కృప తోడై ఉండాలి అనే మాటను చాలా క్లియర్ గా పౌలు భక్తుడు మనకు ఈ రోజు చెబుతున్నాడు. దేవుని యొక్క కృప ఉంటే చాలులే, నేను ఏ పని చేయను, ప్రయాసపడను అంటే కుదరదు. నేను ప్రయాసపడతాను, దేవుని కృప అవసరం లేదు అంటే లాభం లేదు. మనము ఆరోగ్యంగా ఉండాలంటే, పరిస్థితులు మన వైపు ఉండాలంటే, మనుషులు మన వైపు మాట్లాడాలంటే, వాతావరణం మనకు సహకరించాలంటే, మన ప్రయాణాలలో మనము క్షేమం కలిగి ఉండాలి అంటే దేవుని కృప తప్పకుండా కావాలి. ఆ దివ్యమైన కృప నీకు ఈ రోజు తోడై ఉన్నది. ఆయన కృపతో నీవు ఇంకా అధికంగా చేయగలవు, సాధించగలవు. నీకు నీవే ప్రయాసపడకు, దేవుని కృపను నీకు తోడుగా ఉంచు
నడుచుకొని సాగిపో. కావలసిన బలము, శక్తి ఆయన ఇచ్చి నిన్ను గెలిపిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, లేవనెత్తారు, ప్రోత్సహించారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. అయ్యా మరి తండ్రి, అయ్యా ఈ రోజున తండ్రి పౌలు భక్తుడు అయ్యా మాట్లాడినటువంటి మాట ద్వారా ప్రభా మమ్మల్ని సరిచేశారయ్యా. అవును ప్రభా, ఈ రోజున మేము ఏమై ఉన్నామో అది కేవలం మీ యొక్క కృప వలన మాత్రమే అయి ఉన్నాము తండ్రి. అవునయ్యా, మేము కష్టపడ్డామన్నది కాదు, మేము ప్రయాస పడుతున్నామన్నది కాదు తండ్రి. అయ్యా మరి తండ్రి, మా యొక్క ప్రయాస మీ యందు వ్యర్థము కాకూడదని ప్రభా ఈ రోజున మీరు మాతో మాట్లాడారు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, బలపరచండి తండ్రి. మీ కృప, మీ కటాక్షము, మీ బాహువు బిడ్డల పైన ఉంచమని వేడుకుంటున్నామయ్యా. అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చండి తండ్రి. బలహీనతను కొట్టివేసి మీ యొక్క బలము చేత నింపండి అయ్యా. శక్తిహీనతను తీసివేసి బలాభివృద్ధిని దయచేయండి ప్రభా. ప్రతి ఎముకను మీరు ముట్టండి, నరమును మీరు ముట్టండి. వారికి తండ్రి మీరే జీవమును దయచేయమని వేడుకుంటున్నాం. మరణకరమైన పరిస్థితులను యేసు నామములో లయపరచండి అయ్యా. ఆర్థిక పరమైన ఒత్తిడులన్నిటి నుంచి విడుదల దయచేయండి. అప్పుల భారాలన్నింటినీ యేసు నామములో కొట్టివేయండి. కుటుంబములో క్షేమాన్ని దయచేయండి, కుటుంబములో నెమ్మదిని దయచేయండి ప్రభా. అయ్యా మరి తండ్రి, భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. అన్నదమ్ముల మధ్య ఐక్యతను, సఖ్యతను దయచేయండి. అయ్యా ప్రేమ కలిగి వారు జీవించుటకు కృపను అనుగ్రహించండి దేవా. అదే విధంగా నా తండ్రి, ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రయాణము క్షేమకరముగా ఉండునట్లుగా తండ్రి కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి వివాహాల విషయంలో మీ యొక్క చిత్తమును బట్టి మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి, సహాయమును దయచేయమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా అయ్యా మరి తండ్రి అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున పని పాటలలో ఉన్నారో ప్రభా, వారి యొక్క ప్రతి ఒక్క పనిలో తండ్రి మీరు వారికి తోడై ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అవునయ్యా, వారి కష్టాజితాన్ని దీవించండి అయ్యా, రైతులను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, కూలి పని చేసుకునే వారిని దీవించండి నా ప్రభా. అదే విధంగా యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి తండ్రి. అవును ప్రభా, యవన వయసులో నా తండ్రి బిడ్డలు అయ్యా లేనిపోని అలవాట్లకు వారు బానిసై ప్రభా తిరుగుతుండగా నా తండ్రి ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి, మొబైల్ ఎడిక్షన్ నుంచి, ఆ గేమ్స్ ఎడిక్షన్ నుంచి, ఆ యొక్క తండ్రి బెట్టింగ్స్ నుంచి, వాటన్నిటి నుంచి తండ్రి విడుదల దయచేయండి. ముఖ్యంగా చెడు స్నేహాల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా అయా అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి, తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చండి దేవా. అవును తండ్రి అయా, అందరూ విడిచినా మీరు విడిచిపెట్టని దేవుడవు ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండమని అయా బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా తండ్రి కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి, భూతగద సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా ప్రభా. వృద్ధులను మీరు కాచి కాపాడమని వేడుకుంటున్నాం. మా భారతదేశాన్ని దీవించండి అయ్యా, సమాధానము, ప్రేమ విస్తరించినట్లుగా సహాయము దయచేయండి ప్రభా. అయ్యా మరి తండ్రి అదే విధంగా అధికారులందరికీ కూడా మీరు తోడై ఉండండి ప్రభా. అధికారులను మీరు బలపరచండి అయ్యా. అధికారులను తండ్రి అయ్యా మీ యొక్క జ్ఞానము చేత నింపండి, వివేచన దయచేయండి, మీ చిత్తానికి లోబడే వారిగా వారిని నిలవబెట్టుకోండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా అయ్యా, ఇంకా ఎందరైతే బిడ్డలు చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయంతో ఉన్నారో ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి, గర్భఫలమును మీరు దయచేయండి, గర్భిణీ స్త్రీలను మీరు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలకు తండ్రి అయ్యా మీ యొక్క ప్రొటెక్షన్ దయచేయండి అయ్యా. ఇప్పుడే పుట్టించండి బిడ్డలను కూడా మీరు దీవించండి, మంచిగా వారి ఆరోగ్యం ఉండడానికి సహాయం దయచేయండి. ఎటువంటి అనారోగ్యం వారి మీద తండ్రి ఏలుబడి చేయడానికి వీల్లేదు నా ప్రభా. ప్రతి అపవాది క్రియను, అంధకార దురాత్మ శక్తులను లయపరచు నా ప్రభా. అయా బిడ్డకు తండ్రి ఆ మరణమును అయా కొట్టివేసి తండ్రి జీవము దయచేయమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని దీవించండి అయా. దైవ సేవకులందరికీ తోడుగా ఉండండి, సంఘ కాపరిని మీరు కాచి కాపాడండి, సంఘానికి మీరు శిరస్సై ఉండమని వేడుకుంటూ నా తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము ఒప్పక ప్రార్థన చేస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి బలపరచును గాక.